నిన్న మనం సూక్ష్మ శరీరాన్ని పొందటం ఎలా, ఎందుకు ఆ సూక్ష్మ శరీరాన్ని పొందాలి, ధ్యానంతో ఎటువంటి సిద్ధి కలుగుతుంది, ఎటువంటి ఫలం వస్తుంది అనే విషయాన్ని అమ్మవారు ఉపదేశం చేయగా మనం విన్నాము. ఆ ఉపదేశాన్ని విని లీలాదేవి ఒక ప్రశ్న వేస్తుంది. అమ్మ, నువ్వు ఉపదేశించిన పవిత్రమైన జ్ఞానాన్ని వినటంతోనే నా యొక్క ద్రష్టృ దర్శన అనే రోగము నశించింది, త్రిపుటి పోయింది, త్రిపుటి నాశనమైంది. ఎలాగైతే మనం రోగంలో వాత పిత్త కఫాలు అంటామో, ఆయుర్వేదంలో ఈ మూడే రోగాలు, వేరే ఏమీ లేవు. ఈ దోషాల వల్ల అన్ని రోగాలు వస్తాయని. వాతము, పిత్తము, కఫము, ఈ మూడు మన శరీరంలో ఉంటే వాటి వల్ల రకరకాలైన దోషాలు వస్తాయి. శరీరంలో మొత్తం ఎక్కడైనా కూడా రోగం రావచ్చు. అందుకనే వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అది ఆహారంతో సాధ్యమవుతుంది. మంచి ఆహారాన్ని తీసుకుని సరి అయిన వ్యాయామాన్ని చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, ఆచార విచార విహార ఈ మూడు చాలా ముఖ్యమైనవి. రకారాంతాలు, రా అని ముగిసేవి. ఆచారము సరిగ్గా ఉండాలి, అంటే శుభ్రంగా ఉండాలి. విహారం, మనం ఎంత తిరుగుతున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అనేది చాలా ముఖ్యము. విచారం, మన బుద్ధి ఎలా పరిగెత్తుతోంది, మన మనస్సులో ఎటువంటి విచారాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఈ మూడు బాగా ఉంటే ఆ త్రిదోషాలు లేకుండా వాతపిత్త కఫాలు అనేవి సరి అయిన విధానంలో, పద్ధతిలో బ్యాలెన్స్డ్గా ఉంటాయి అని చెప్తారు. అలాగే వేదాంత శాస్త్రంలో కూడా ఈ త్రిపుటి, దృగ్దృశ్య ద్రష్టృ రూపాలు, ఈ మూడు కూడా త్రిపుటి. ఈ త్రిపుటి వల్ల తాపత్రయం వచ్చింది. ఈ త్రిపుటి అనే రోగం నాలో నశించింది. కానీ ఇప్పుడు ఎలాంటి అభ్యాసం నేను చేయాలి, ఏ అభ్యాసం అవసరమైంది నాకు ఇప్పుడు, ఏ అభ్యాసం దృఢపడటానికి నేను ఏం చేయాలి, దాన్ని ఆచరించినప్పుడు ఎలాంటి ఫలం నాకు లభిస్తుంది, ఇవన్నీ కూడా నాపై దయతో చెప్పు, నన్ను కనుకరించి అనుగ్రహించి చెప్పు అని లీలాదేవి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనకి మెచ్చి ఆ సరస్వతి అమ్మవారు ఉపదేశం చేస్తూ, యద్యేన క్రియతే కించిత్ ఏన ఏన యదా యదా వినాభ్యాసేన తన్నేహ సిద్ధిమేతి కదాచన. అభ్యాసం అనేది చాలా ముఖ్యము. ఈ అభ్యాసాన్ని గురించి భగవద్గీతలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్తారు. భగవద్గీత ఎటువంటి గ్రంథము అంటే, అందులో ఒక్కొక్క విషయాన్నే మనం విడివిడిగా తీసుకుని ఆయా వయస్సుల వాళ్ళకి ఉపదేశం చేయొచ్చు. అందరికీ అందులో విషయాలు కావాల్సిందే, అన్ని వయస్సుల వాళ్ళకి. దీనిలో అభ్యాసం అనేది విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకి, కాలేజీకి వెళ్తున్న పిల్లలకి, యువతి యువకులకి చాలా ముఖ్యమైన ఘట్టం. అభ్యాసం యొక్క ప్రాధాన్యతని ఆయన చెప్తాడు. చెప్పి అర్జునుడు అడుగుతాడు, మనస్సు అనేది చాలా దుర్నిగ్రహం చలం, మనస్సు దుర్నిగ్రహం, దీన్ని ఎవరు కట్టడి చేయలేరు కదా, మరి ఇటువంటి మనస్సుని కట్టమని నువ్వు చెప్తున్నావు కదా, ఎలా సాధ్యం అంటే, అర్జున నువ్వు చెప్పింది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం చేస్తే ఎందుకు సాధ్యం కాదు, ఏదైనా సాధ్యమే. మనస్సునే కట్టడి చేయొచ్చు అంటే ప్రపంచంలో అభ్యాసంతో కానిదేది ఉంది అని అర్థం. అన్నీ అవుతాయి. ఇది మనం పిల్లలకి చెప్పాలి. అభ్యాసం, నిరంతర అభ్యాసం అనేది చాలా ముఖ్యము. అలాగే నిరంతర వ్యాయామం, సంవత్సరానికి ఒకసారి 10 గంటల వ్యాయామం చేస్తానంటే ప్రయోజనం లేదు, ఆరోగ్యం పాడైపోతుంది. ప్రతిరోజు చేయాలి శరీరం దృఢంగా ఉండాలంటే. అలాగే మానసికమైన సాధన కూడా ప్రతిరోజు చేయాలి. ఆ మానసిక సాధన ప్రతిరోజు చేస్తే మనస్సు కట్టడి అవుతుంది, మనస్సుని నిగ్రహించగలుగుతాము, మనస్సుని ఏకాగ్రం చేయగలుగుతాము అని అభ్యాసాన్ని గురించి అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు మనకి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పనిని చేసినప్పుడు ఆ పని అభ్యాసం లేకపోతే సిద్ధించదు. ఒకరోజు మొదటి రోజు ప్రారంభంలో చాలా ఆర్భాటం చేసి బ్రహ్మాండంగా చేసి బిజినెస్ ప్రారంభించానని అందరినీ పిలిచి రెండో రోజు తాళం వేసుకుని వెళ్ళిపోతే బిజినెస్ బాగా జరుగుతుందా? ప్రతి దాంట్లో కూడా అభ్యాసం అనేది కావాలి. ప్రపంచంలో వ్యవహారమైనా సరే, ఆధ్యాత్మికమైనా సరే, ప్రతిరోజు చేసినప్పుడే సిద్ధి అవుతుంది, ఒకరోజు చేసినప్పుడు కాదు. అందుకనే మంత్రం తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు ఆ మంత్రాన్ని చేయాలి. ఒకసారికి లక్షలు చేయటం మంచిదే,
కానీ ప్రతిరోజు చేయటం అనేది చాలా ముఖ్యం, చాలా ప్రధానం. కనీసం 18 సార్లైనా చేయండి అంటారు, లేదా ఒక్కసారైనా ఆ మంత్రాన్ని స్మరణ చేయండి అంటారు. ప్రతిరోజు నిరంతరంగా చేయటం, దాన్నే అభ్యాసము అంటారు. ఈ అభ్యాసం ఒక క్రమ విధానంలో ఉంటే ఇంకా ఎక్కువగా ఫలాన్ని ఇస్తుంది. క్రమ విధానం అంటే ఈరోజు ప్రతిరోజు 108, వీలైతే ఇంకా ఎక్కువ. ఇది క్రమ అభ్యాసం. అలా ప్రతిరోజు చేయటం అనే దాన్ని అభ్యాసం అంటారు. అభ్యాసం లేకపోతే ఎవరికి ఏది ఎప్పుడూ సిద్ధించదు. అభ్యాస స్వరూపం ఎలా ఉంటుంది అంటే తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం, ఏతదేక పరత్వంచ తదభ్యాసం విదుర్బుధాః అని అమ్మవారు చెప్పిన ఈ మాటే ఆ గీతాచార్యుడి మాటకి మూలం. భగవద్గీతలో ఇటువంటి శ్లోకమే వినిపిస్తుంది మనకి. మనం వినే ఉంటాం, అక్కడక్కడ ఉపన్యాసాల్లో కూడా దీన్ని చెప్తారు. చాలా ముఖ్యమైన మాట. నేను స్కూల్ పిల్లలకి వేసవి శిబిరం జరిగింది కదా, వాళ్ళకు కూడా ఇదే చెప్పాను, ఈ మాటే. ఇది చాలా ముఖ్యమైనది నాయన, దీన్ని గుర్తుపెట్టుకోండి, బాగా చదువు వస్తుంది అని. ఆ అభ్యాసం అంటే ఏమిటి అని దాన్ని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఈ శ్లోకాన్ని అభ్యాస స్వరూపం చెప్పే శ్లోకము అంటారు. ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఓ లీలాదేవి, అందువల్ల బ్రహ్మము గురించే చింతిస్తూ ఉండటము ఆధ్యాత్మిక శాస్త్రంలో అది ముఖ్యం. బ్రహ్మచింతన అనేది ముఖ్యం. ఆ బ్రహ్మని గురించే ఆలోచన చేస్తూ ఉండటం, చింతిస్తూ ఉండటం, ప్రసంగిస్తూ ఉండటం, మాట్లాడుతూ ఉండటం. ఎవరైనా కలిసినప్పుడు, వాళ్ళతో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏవైనా వ్యవహారాలు ప్రారంభంలో మాట్లాడుకున్నా కూడా, ఏమండి ఎట్లా ఉన్నారు, ఏం కథ, ఇంట్లో బాగున్నారా, బిజినెస్ బాగా జరుగుతుందా, ఆరోగ్యం బాగుంది, ఇవన్నీ మొదట్లో ఒక 5 నిమిషాలు కొట్టేసి తర్వాత వాళ్ళని లాక్కు రావాలి మెల్లగా ఆధ్యాత్మికానికి. మొదట్లో ఎత్తుకోగానే ఏమండి బ్రహ్మచింతన బాగా జరుగుతోందంటే పారిపోతారు, రెండో రోజు ఇంటికి రారు. మొదట్లో వ్యవహారంగా మాట్లాడి తర్వాత ఏముంటాయి విషయాలు, ఇంకా రాజకీయాలు అయిపోయాయి, స్పోర్ట్స్ అయిపోయాయి, ఇంకేముంది విషయము, ఏమి లేదు. మెల్లగా మన దారికి వాళ్ళని లాక్కు రావాలి. ప్రారంభంలో మొదట్లో వాళ్ళు కొట్టే సుత్తి అంతా వినాలి, మనం కూడా కొంచెం సుత్తి కొట్టాలి వాళ్ళకి. కొట్టిన తరువాత అప్పుడు మనకు కావాల్సిన దారికి వాళ్ళని లాక్కోవాలి. అట్లా చేస్తే ఆధ్యాత్మిక సాధన బాగా జరుగుతుంది. శత్రువులు కాకుండా ఉంటారు ప్రపంచంలో, లేకపోతే అందరూ శత్రువులు అయిపోతారు. శత్రువులు కాకూడదు అంటే వివిక్త దేశ సేవిత్వం అది కావాలి మనకి. అంటే జనమే లేని చోట నిస్సంగంగా ఉండాలి, నిర్జన ప్రదేశంలో ఉండాలి. అది సాధ్యం కాదు. కానప్పుడు వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ఉండి, మన స్థాయిలో వాళ్ళు లేరు కదా, అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఏదో అహంకారం అని కాదు, వాళ్ళకి ఆధ్యాత్మికంలో అంత శ్రద్ధ లేదు, అదే మన స్థాయి, మనకి శ్రద్ధే మన స్థాయి. శ్రద్ధగా ఉన్నాం కాబట్టి ప్రారంభంలో వాళ్ళతో వాళ్ళు మాట్లాడేవన్నీ విని మనం కూడా మాట్లాడి ఇంకా ఇదే ప్రపంచంలాగా అయిపోకూడదు. నిదానంగా సద్గురువు గురించి చర్చ చేయటము, జీవిత చరిత్ర గురించి చర్చ చేయటము, తర్వాత ఆధ్యాత్మికాన్ని గురించి మాట్లాడుకోవటము. ఏ క్షేత్రానికి వెళ్ళారండి, అవునా తిరుపతికి వెళ్ళారా, తిరుపతిలో చాలా బ్రహ్మాండంగా అన్నదానం జరుగుతోందండి, ముందు అది కూడా మాట్లాడండి, అది వ్యవహారమే. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి, బ్రహ్మాండము అనండి. ఆలయం ఎంత బాగుంటుంది చూసారా మీరు, ఆ గోపురం చూసారా, బంగారం వేయించారండి అనండి, ఏమి ఇబ్బంది లేదు, అంతా భగవంతుడి గురించే. తర్వాత నిదానంగా లోపలికి వెళ్ళండి, వెళ్ళి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడండి. భక్తులు, భగవద్భక్తులు, సద్గురువు భక్తులు ఉన్నారు, ఆశ్రమంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామీజీ వారు ఏమేమి సేవలు చేయిస్తున్నారు భక్తులతో, ఇవన్నీ మాట్లాడి నిదానంగా స్వామీజీ చరిత్ర, స్వామీజీతో మనం ఏమి నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాం, ఇవన్నీ చర్చ చేయండి. అది ఆధ్యాత్మిక చింతన. ప్రసంగించటం, అదే ప్రసంగం అంటే ఉపన్యాసం అని కాదు, అదే చర్చ చేయటం. ఎవరైనా కలిసినప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఉండటం, చక్కగా తెలపటం. వాళ్ళకి తెలియదు, ఏమండి నాకేం తెలియదు, మీరు ఏదో అడుగుతున్నారు, నాకు చెప్పండి మీకు తెలిసిందే అంటే మన భాషలో దాన్ని చెప్పాలి. అది అక్కడ కూడా కోప్పడకూడదు. నీకు వాళ్ళని భక్తులుగా మార్చాలని ఉంది కదా, నువ్వు కోప్పడితే వాడేమనుకుంటాడు, ఇంత కోపం నేర్చుకున్నారు గురువు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర కోపమే వస్తుంది మనకు కూడా అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం శాంతంతో వాళ్ళని గెలవాలి, లేదు అక్కడి నుంచి పారిపోవాలంతే. శాంతంగా చెప్పి చూస్తాము, వినలేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. ఆ జాగా ఖాళీ చేయటం అది బెటర్. అది చెప్పే అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనకు తెలిసిన విషయాన్ని చక్కగా మంచి భాషలో చెప్పాలి. గురు కీర్తి వివర్ధనం అనే పేరు మనకి రావాలి. ఆయన ఎట్లా అయితే భక్త కీర్తి వివర్ధనమో భక్తుడికి గురు కీర్తి వివర్ధనం అని రావాలి. ఆయన భక్త కీర్తి వివర్ధనం కదా, భక్తుడి కీర్తిని పెంచేవాడు ఆయన. మరి నువ్వేం చేస్తావు, కీర్తి పెంచుకుంటూ పోయి సింహాసనం మీద కూర్చొని అహంకరిస్తావా? కాదు, నువ్వు గురు కీర్తి వివర్ధనం నువ్వు కావాలి, నువ్వు గురు కీర్తిని నువ్వు పెంచాలి. అలా చేస్తే అది నీకు ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఇక బ్రహ్మచింతన, దాని గురించి ఆలోచిస్తూ ఉండటం,
ఇది చెప్పడం అవసరం. అది ఒకరికి ఒకరు తెలుసుకోవటం, ఒకరికొకరు తెలుపుకోవటం. నాకు తెలిసిన విషయం ఆధ్యాత్మిక విషయం మీకు చెప్తాం, మీకు తెలిసింది మాకు చెప్పండి. ఈ చర్చ పెట్టుకోవాలి, గాసిప్స్ కాదు. ఇది గాసిప్ కింద కాదు, ఇది మన మనస్సుని శుద్ధం చేసేది. అందుకనే ఇది మౌనమే. ఈ ఆధ్యాత్మిక చింతన కూడా ఒక రకంగా మౌనమే. మనస్సుని శాంతపరిచేది మౌనం. అదే గాసిప్ ఏం చేస్తుంది? మనస్సులో అశాంతిని కలిగిస్తుంది. ఎందుకది? దానివల్ల ఏం 1000 ఏళ్ళు బతుకుతాం మనం? లేదు కదా. ఈలోగా ఇవన్నీ ఎందుకు మనకి? ఈ గాసిప్స్, ఈ చాడి మాటలు దీన్ని కట్టుకుని ఏం చేస్తాం మనం? ఎవరు ఎట్లాగైనా పోనీ, నాకెందుకు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాను అని ఒక దృఢ సంకల్పం చేసుకోవాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. లేదు ప్రపంచం అంతా ఏమైపోతుంది, దీన్నంతా నేను మార్చేస్తాను అనుకుంటే అంతే, అక్కడే ఉంటాం మనం. దీన్ని ఎప్పటికీ మార్చలేవు. ఇది మాయ ఇట్లాగే ఉంటుంది. మాయ ఎప్పుడు మారదు. ప్రపంచం ఎందుకు మారుతుంది? ప్రపంచమే మాయ అయినప్పుడు మాయను నువ్వేం మారుస్తావు? నిన్ను నువ్వు మార్చుకో, నీలో మార్పు రాని. అది ఆధ్యాత్మికం అంటే. ప్రపంచాన్ని మారుస్తానని బయలుదేరటం ఆధ్యాత్మికం కాదు. మనలో మార్పు రావటం. మనలో మార్పు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే ప్రపంచాన్ని మార్చచ్చు, మార్చకపోయినా ఇబ్బంది లేదు. మనలో వచ్చే మార్పే ముఖ్యమంతే, అదే ప్రధానం. దానికోసమే ఆధ్యాత్మిక సాధన చేయాలి. మనం ఇది విడిచిపెట్టేసి ప్రపంచాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. అది చాలా తప్పు, అది చాలా పొరపాటు. దానివల్ల వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. ఒకరికి ఒకరు తెలుపుకోవటం, అది తప్ప వేరే పని లేకపోవటం అనే వాటిలో స్థిరంగా ఉన్న స్థితినే పండితులు అభ్యాసం అంటారు. ఇది అభ్యాసం, అదే పని. ఇంకా అది తప్పించి వేరే ఆ చింతన, ఆ మాటలు, ఆ ధ్యానం, అది తప్పించి వేరే పని లేదు. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఉండాలి. అది అభ్యాసం అంటే. పనులని మానేసి కూర్చోని కాదు, అట్లా ఉండను లేము మనం. అది ఊరికే ఒట్టి మాట. అది ఏ పని చేస్తున్నా కూడా దాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఏ పనిలో అయినా ఉండు. నువ్వు క్రికెటే చూస్తూ ఉండు, కానీ దాన్ని మర్చిపోవద్దు. సినిమా పాటలే విను, దాన్ని మర్చిపోవద్దు. అది ఎట్లా సాధ్యం? నన్ను అడగద్దు, అభ్యాసం చేయండి. ఎప్పుడో వింటారు ఉన్నట్టుండి, ఏవో చెవిలో పడతాయి. ఇళ్లలో ఉన్నప్పుడు టీవీలకి వీళ్ళు పెడతారు. వాళ్ళు పిల్లల్ని వద్దనలేము కదా. మనం ఏదో వేదాంతంలో ఉన్నాం, పిల్లలు వేదాంతంలో ఉంటారా? వాళ్ళకి వయసు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. నీకు కావాల్సినట్టుగా పిల్లలు, నువ్వేదో డ్రై ఫుడ్ తింటున్నావు అని వాళ్ళకి ఎట్లాగే పెడితే ఎర్రన్నము పాపం చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళకి కావాలి కొంచెం కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ కావాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఆయా వయస్సుకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంస్కారము, కర్మల్ని బట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. మనది ఏది కూడా బలవంతంగా ఇంకొకళ్ళ మీద రుద్దటం వేదాంతం కాదు. చాలా తప్పు, అది చాలా పొరపాటు. అది ఇట్లా చేయకూడదు. క్రమముక్తి, క్రమసిద్ధి వాళ్ళకు కూడా క్రమంగా వస్తుంది. మనం ఒకే రోజులో వచ్చాం, పుట్టంగానే వేదాంతంలో వచ్చాం, ఆశ్రమానికి చేరుకున్నామా? లేదు కదా. నిదానంగా వచ్చాం. అట్లాగే వాళ్ళు కూడా నిదానంగా వస్తారు. ఆ సంస్కారానికి ఏం కావాలో అది చేస్తూ ఉండాలి. అందుకనే భజనలు చాలా దగ్గర వాళ్ళకి, అదే చాలా సులభం. భజనలు పాడుతూ హాయిగా ఆనందిస్తూ సంతోషంగా చిన్న చిన్న మాటలు చెప్పుకుంటూ, అవసరమైనప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేస్తే అప్పుడు మంచి సమాధానం వాళ్ళకి చెప్తూ వాళ్ళ మనస్సుని తిప్పుతూ ఉండాలి. ప్రతిరోజు చూస్తూ ఉండాలి, వీళ్ళ మనస్సు తిరుగుతోందా లేదా ఆధ్యాత్మికం వైపు అని చూస్తూ ఉండాలి. అది ప్రతిరోజు ఎదుగుదల. ప్రతిరోజు స్కేల్ పెట్టి చూడట్లేదా ఎన్ని కంప్లైంట్ బాయ్ పెరిగాడా లేదా అని. అట్లాగే ఆధ్యాత్మికంగా నా అబ్బాయి పెరిగాడా లేదా అని చూస్తూ ఉండాలి. అది తల్లిదండ్రి యొక్క బాధ్యత. అట్లా నిదానంగా ఎదిగి ఆ స్థాయికి వస్తాడు. ఒకే రోజులో కాదు అది. అందుకనే ఆ ఇళ్లలో ఏమైనా కొన్ని వ్యావహారికమైనవి జరుగుతూ ఉంటే దాంట్లో అన్నిట్లో పాల్గొండి. దేని నుంచి పారిపోవద్దు, అన్నిట్లోనూ ఉండండి. వశిష్ఠుల వారు అంత వేదాంతం చెప్పి ఆయన వేదాంత శాస్త్రంలో ఉంటూ బ్రహ్మచింతన చేస్తూ రాజ్య పరిపాలన చేశారు. దాదాపు ఆయన రాజ్య పరిపాలన చేసింది. ఆ 14 సంవత్సరాలు ఎవరు పాలన చేశారు? ఆయనే చేశారు. భరతుడిని ముందు పెట్టుకుని ఆయనే చేశారు. రాముడిని ముందు పెట్టుకుని ఆయనే చేశారు. రాముడు ఇంకా చిన్నవాడే కదా రాజ్యం వచ్చినప్పుడు. అంతా చేశారు. పట్టాభిషేకం చేయించారు, సీతా కళ్యాణం చేయించారు, అన్ని వ్యవహారాల్లోనూ ఉన్నారు. కానీ బ్రహ్మచింతన నుంచి ఎప్పుడు దూరం కాలేదు. ఇది అభ్యాసం చేసుకోవాలి మనం. ఆయనకి పెళ్ళయింది, ఆయనకి పుత్రులు ఉన్నారు. శతపుత్ర అని పేరు ఆయనకి, వశిష్ఠుల వారికి. ఆ 100 మంది పిల్లలు చచ్చిపోతే ఏడ్చారు ఆయన. అన్నీ అయ్యాయి ఆయన లైఫ్లో. కానీ వేదాంత శాస్త్రంలో బ్రహ్మరసాన్ని అనుభవించిన వాళ్ళలో ఉచ్చస్థితిలో ఉన్నారు ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. అన్నీ ఉన్నాయి ఆయన జీవితంలో, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఏది లేదు చెప్పండి కథలో. విశ్వామిత్రుడితో యుద్ధం జరిగింది, అక్కడ కొద్దిగా కోపం వచ్చింది ఆయనకి.
అన్నీ జరిగాయి, కానీ బ్రహ్మచింతనలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఎట్లా ఉండాలి ఆ స్థితిలో అంటే అది ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి పారిపోయి నువ్వు వేదాంతాన్ని ఆధ్యాత్మికాన్ని సాధించలేవు. పారిపోవటం కాదు వేదాంతం అంటే, ఉండి గెలవటం. ఇద్దు ఈసಬೇಕು, ఈసి జయిసಬೇಕು. ఉండి గెలవాలి నువ్వు. ఉండి గెలవటం అనేది చాలా ముఖ్యం. ఇంట గెలవటం అంటారు కదా, ఆ ఇంట గెలవటం. ఇల్లు అంటే ఇది శరీరమే. ఈ శరీరంతో చేసే వ్యవహారాలు అన్నీ చేస్తూ నువ్వు గెలవాలి. ప్రతిరోజు, ఇది ఒక రోజులో పని కాదు, ఇది డే టు డే ప్రాసెస్. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దాన్ని గెలుస్తూ ఉండాలి. ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు గెలుపే, ప్రతిరోజు సంతోషమే. ఇట్లా ప్రతిరోజు పడుకునే ముందు గెలిచాను, జయము, సంతోషము, గెలిచాను, యుద్ధం చేశాను, గెలిచాను, సంతోషం. ఇట్లా ప్రతిరోజు అంతే. ఒకరోజు నేను ఈరోజు ఓడిపోయాను కొన్ని విషయాలకి, ఈరోజు ఓడిపోయాను, రేపు మళ్ళీ ఓడిపోకూడదు. మళ్ళీ అనుకోవటం, పడుకోవటం, రేవటం, మళ్ళీ యుద్ధం చేయటం, గెలవటం, సంతోషించడం, పడుకోవటం. ఇది ప్రతిరోజు. ఈరోజు కొన్ని విషయాల్లో నేను ఓడిపోయాను, ఈరోజు కొన్ని విషయాల్లో నాకు కోపం వచ్చింది, ఈరోజు కొన్ని విషయాల్లో నేను అసహ్యంగా ప్రవర్తించాను, రేపు అట్లా ఉండను, రేపు సరిగ్గా ఉంటాను. ప్రతిరోజు ఇది, ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిరోజు. ఒకేసారికి సిద్ధి వచ్చి అట్లా సిద్ధుడిలాగా అది కానే కాదు. అది ఆధ్యాత్మికం కాదు, అది అభ్యాసం. ఆ స్థితి అది ఎప్పుడో వస్తుంది. అది అట్లా స్థితిలో ఉండిపోవటం, అది వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు ఒక అభ్యాసంలో ఉన్నారు, బ్రహ్మాభ్యాసంలో ఉన్నారు. వాళ్ళు ధ్యానాభ్యాసం నుంచి బ్రహ్మాభ్యాసానికి వెళ్ళారు. అంటే ధ్యానం అనేది ఒక కర్మ అయింది, ఆ కర్మ నుంచి జ్ఞానానికి వెళ్ళారు వాళ్ళంతా. అలాగే ప్రతిరోజు అభ్యాసం చేయాలి, ప్రతిరోజు చదవాలి అన్నట్టుగా. అలా అభ్యాసాన్ని ఎవరు చేస్తారో స్థిరంగా ఉన్న ఆ స్థితినే పండితులు అభ్యాసం అని పిలుస్తారు. స్థిరంగా ఉండాలి ఆ స్థితిలో. దాన్ని ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఎందుకు చెప్పారు మెన్ పర్ఫెక్ట్ అని? ఉమెన్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఇట, అందుకనే మెన్ పర్ఫెక్ట్ అని చెప్పారట. మంచిదే, అందుకనే లీలాదేవికి ఉపదేశం చేస్తున్నారేమో. మెన్ పర్ఫెక్ట్ కాదు అందుకని, లేకపోతే మెన్ పర్ఫెక్ట్ అని ఎందుకంటారండి అని ఎవరు అడిగారు. బాగుంది, అది నిజమే. అందుకనే ఆడవాళ్ళకి తరుణోపాయం చాలా సులభము, చాలా తేలిక, చాలా సులభ ఉపాయాన్ని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. లీలాదేవికే కదా ఉపదేశం, అందరికీ కూడా వాళ్ళు వీళ్ళు అనేది ఆధ్యాత్మికంలో లేదు. అవన్నీ ఊరికినే మనం మాట్లాడుకోవటానికి అంతే. చింతన వల్ల విషయం మనస్సుకు స్పష్టంగా తెలుస్తుంది. తచ్చింతనం అని ప్రారంభించారు కదా. చింతన చేయాలి. వింటాం, ముందు నోట్స్ రాసుకుంటాం, క్లాస్లో కూర్చొని వాళ్ళు స్పీడ్గా చెప్తూ పోతూ ఉంటారు, మనం కూడా స్పీడ్గా రాసుకుంటాం. అప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. తర్వాత దాన్ని ఆలోచిస్తాం, ఏం చెప్పారు లెక్చరర్, ఏం చెప్పారు టీచరు, మనం ఏం విన్నాం, ఏం రాసుకున్నాం, రెండు కంపేర్ చేసి చూస్తాం, చింతన చేస్తాం. అప్పుడు విషయం బాగా స్పష్టమవుతుంది. ఇక మాట్లాడుకోవటం వల్ల జ్ఞానులు మనతో ఏకీభవిస్తున్నారు అని తెలుస్తుంది. బాగా తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. క్లాస్లో కానీ, ఆధ్యాత్మికంలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ. బాగా మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు, మననే చూసి కాపీ కొట్టి పాస్ అయ్యే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏముంది? మనకన్నా బాగా చదివే వాళ్ళని చూసి కాపీ కొడితే మనం పాస్ అవుతాం. కాపీ కొట్టద్దు, అది వేరే విషయము, కానీ చెప్పింది మామూలు మాటకి. మంచి జ్ఞానులతో ఫ్రెండ్షిప్ చేయి. నీకన్నా బాగా తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళతో మాట్లాడు, చర్చ చేయి. తెలుస్తుంది, మాటల్లో తెలుస్తుంది నీకన్నా వాళ్ళకి తెలుసా తెలీదా అని. వాళ్ళతో మాట్లాడు. అట్లా వాళ్ళతో మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే, నీతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు అని నమ్మకం నీలో కలుగుతుంది. ఏకీభవించటం అంటే, ఓహో నా ఆలోచన దృక్పథం బాగుంది, నేను సరియైన విధానంలో ఆలోచిస్తున్నాను అని నీకు తెలుస్తుంది. ఆ క్లాస్కి వెళ్ళటం, రాసేసుకోవటం, అన్ని బ్యాగ్లో పెట్టేసుకుని ఎవరితో మాట్లాడుకుంటూ అట్లా ఇంటికి రావటం, ఇది పొరపాటు, ఇది తప్పు. విద్యార్థులు చేయాల్సిన పని కాదు. విద్యార్థులు అందరితోనూ మాట్లాడాలి, అందరితో ఫ్రెండ్షిప్లో ఉండాలి, అందరితో నవ్వుతూ ఉండాలి. మంచి వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి, చెడ్డ వాళ్ళతో తక్కువ మాట్లాడి దూరంగా ఉంచాలి. మణి ఉన్నా కూడా, నాగమణి అంటారే, మణి ఉన్నా కూడా సర్పాన్ని దూరంగా పెడతాం. అట్లాగే కొంతమంది చాలా గొప్పవాళ్ళలాగా కనిపిస్తారు, కానీ చెడ్డవాళ్ళు. ఆ చెడ్డవాళ్ళని గొప్పవాడైనా కూడా దూరంగా పెట్టు. గొప్పవాడంటే ఏమిటి? వాడి దగ్గర డబ్బు ఉంది, బాగా చదువు ఉంది, వాడు చెడ్డవాడు. అటువంటి వాడిని దూరం పెట్టు. మణినాపి విభూషిత అంటారు. ఆ సర్పము మణి ఉన్నా కూడా దాన్ని దూరంగా పెడతాం కదా. దుర్జన పరిహర్తవ్య, దుర్జనుని దూరం పెట్టు, దగ్గరికి చేర్చొద్దు, వాడిని దూరం పెట్టు. మంచి వాళ్ళతో, సుజనులతో ఫ్రెండ్షిప్ చేయి.
చాలా అవసరం. అందుకనే పిల్లలకి చెప్పకూడదు, నువ్వు వెళ్ళావు, క్లాస్లో చదివావు, బుక్ అన్ని బ్యాగ్లో పెట్టుకున్నావు, తల వంచుకొని ఇంటికి వచ్చేసాయి అని చెప్పకూడదు పిల్లలకి. అది చాలా తప్పు. పిల్లలందరితో మాట్లాడాలి. పిల్లలు మన మనస్సులో ఉన్నది మనం వ్యక్తం చేయాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచంలో, సంఘంలో జీవించగలము. లేకపోతే ఎంత తెలిసి ఉన్నా కూడా సంఘంలో జీవించలేం మనం. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు మనకి. ఇది మంచి విధానం కాదు. మాట్లాడాలి, చర్చ చేయాలి. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నాం కదా. ఆ చర్చ వేరే రకంగా వెళ్ళకూడదు. ఈ చర్చ కూర్చొని వేరే చర్చ వస్తే ప్రయోజనం లేదు. ఏ చర్చ కూర్చున్నామో ఆ చర్చ చేయాలి. ఈ రాత్రిపూట చదువుతామని కూర్చుంటారు. వీళ్ళకి టీ సప్లై చేయడమే పెద్ద పని అయిపోతుంది. వాళ్ళు చదవటం ఏమీ లేదు. వీళ్ళకి టీలు చేసి పెట్టడము, వీళ్ళు టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఉంటారు. వీళ్ళు కూర్చుంది ఎందుకు? ఏదో నైట్ అవుట్ చేస్తామని కూర్చుంటారు. అంటే రాత్రి కూర్చొని చదువుతాము అని. అమ్మలు టీ చేసి పెడుతూ ఉంటారు, వీళ్ళు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూర్చోవటం ప్రధానం కాదు, కూర్చొని ఏమి చర్చ చేశామో ప్రధానం. అది మనం చేయాలి. అది చాలా అవసరం. అది పరస్పరం మాట్లాడుకోవటం వల్ల మనతో జ్ఞానులు ఏకీభవిస్తున్నారా లేదా మనకి తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అభ్యాసంలో. దీన్ని ఎన్ని విధాలుగైనా చెప్పచ్చు. అన్ని రకాలుగాను ఒక పెద్ద మేనేజ్మెంట్ కోర్సే దీంట్లో ఉంది, ఇటువంటి శ్లోకం అది. అందుకని దీన్నే మళ్ళీ తీసుకుని భగవద్గీతలో కూడా చెప్పారు. దాన్ని కూడా మీకు చెప్తాను ముందుకి. గీతలో గీతాచార్యుడు ఈ శ్లోకాన్ని ఎలా మార్చి చెప్పాడు అని. అంటే పదాలు మాత్రమే మార్పు, భావం అంతా ఇదే దాదాపు. అంత ప్రధానమైన శ్లోకం ఇది. అభ్యాసం అనేది లేకపోతే ఆధ్యాత్మికంలో కానీ ఇటు వ్యవహారంలో కానీ మనం రాణించలేం. ఆ సిద్ధిని, ఆ సాధనని పూర్తిగా పొందలేం. దానితో విశ్వాసం ఇంకా పెరుగుతుంది. అట్లా మాట్లాడుకొని ఏకీభవిస్తే విశ్వాసం పెరుగుతుంది. ఒకరికి ఒకరు చెప్పుకోవటం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తారు. మనం అవును కదా, దీన్ని ఇలా కూడా ఆలోచించవచ్చు అని అనిపిస్తుంది. ఈ మ్యాథ్ సమ్ ఒకటి ఉంది, దీన్ని ఇట్లా కూడా పరిష్కరించవచ్చో తెలుస్తుంది. ఈ సైన్స్ ఈ ప్రాబ్లం ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చా అని తెలుస్తుంది. కొత్త విషయాలు మనకి మాట్లాడటం వల్ల తెలుస్తాయి. గుంపనంగా ఉంటే ఏమవుతుంది? చర్చ చేయాలి, మాట్లాడుకోవాలి. అప్పుడు మనకు భగవంతుడు మాట ఇచ్చాడు కదా, మంచి మాటల కోసమే ఇచ్చాడు. అది అందుకనే చెప్పింది, మంచి మాటలు కూడా మౌనమే. మంచి మాటలతోనే మౌనం ప్రారంభం అవుతుంది. తర్వాత ఆ మంచి మాటలను కూడా వదిలేసి, చెడు మాటల ముందే వదిలేసి ఉంటాము, మంచి మాటలు కూడా వదిలేసి శబ్దం లేని నిశ్శబ్ద స్థితిలో కూర్చోవటం. అది నిశ్శబ్ద స్థితి, మౌనం. తర్వాత మనస్సుకి కూడా శబ్దం లేకుండా చేయటం, అది పూర్తిగా మౌనం. అది ఒక అద్భుతమైన స్థితి. అది నిదానంగా వస్తుంది. తెలిసిన వాటిలో స్పష్టత పెరుగుతుంది. అలా మనం పంచుకోవటం వల్ల విషయాల్ని, మనకు తెలిసిన విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. కొన్నిసార్లు మనకు తెలిసినా కూడా డౌట్ ఉంటుంది, ఏదో చిన్న డౌట్. ఆ డౌట్ పరిష్కారం అవుతుంది పరస్పరం చర్చ చేసుకోవటం వల్ల. దీనితో ఆ విషయం మీద ఉన్న సందేహ బుద్ధి తొలగిపోతుంది. ఈ విషయంలో నాకేదో డౌట్ ఉంది, ఆ డౌట్ పోతుంది దీంతో. అది తదేక నిష్ఠ అని అమ్మవారు చెప్పారు. తదేక నిష్ఠ అని ఏమన్నారంటే ఏతదేక పరత్వం అని, దాన్ని తదేక నిష్ఠ, తదేక నిష్ఠత్వం. ఆ తదేక నిష్ఠ వల్ల తల్లకిందులుగా ఆలోచించడం అనేది తప్పిపోతుంది. కొన్నిసార్లు ఒక విషయాన్ని తల్లకిందులుగా ఆలోచిస్తాం, ఇది ఇలా అదలా అని. మ్యాప్ని తిప్పి చూసినట్టుగా, మ్యాప్ తిప్పి చూస్తే ఏమవుతుంది? తల్లకిందులుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఏ దేశం ఎక్కడుందో అర్థం కాదు. అలా కొన్ని సందర్భాల్లో మనం చేస్తాం. తదేక నిష్ఠ వల్ల తల్లకిందులైంది సరిపోతుంది, దాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఇటువంటి శ్లోకమే భగవద్గీతలో 2 సార్లు కనిపిస్తుంది. అది ఎక్కడ ఉంది అని దాన్ని కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ ఈ సందర్భంలో చాలా ముఖ్యం. ఇలా ప్రతిదానికి మనం వేరే గ్రంథంలో శ్లోకం చెప్తే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పటికీ మనకి యోగ వాసిష్టంలో ఎన్ని శ్లోకాలు అయి ఉంటాయి? మనం ప్రారంభించినప్పటి నుంచి 2 సంవత్సరాలు అయింది. ఎన్ని శ్లోకాలు అయ్యాయి తెలుసా? 3500 శ్లోకాలు అయ్యాయి. అమ్మా అనాలా, అమ్మ అన్నేనా అనాలా? 32,000 శ్లోకాల్లో ఇప్పటి వరకు మనకు అయింది 3,500 శ్లోకాలు. అంటే ఇంకా ఎన్నున్నాయి? సుమారుగా 29,000 శ్లోకాలు ఉన్నాయి. 28,000 శ్లోకాలు అనుకోండి. అవన్నీ అవ్వాలి. కాబట్టి అన్ని గ్రంథాలు చెప్తూ పోతే ఇది ఇంకా ఒక జీవన ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక లాగా జీవన ప్రణాళిక అయిపోతుంది. కానీ అవన్నీ పర్వాలేదు.
పరిగెత్తాము అయిపోయింది గ్రంథం అనేది ప్రధానం కానే కాదు. విషయం అర్థమైంది, దృఢపడింది, సందేహాలు నివృత్తి అయ్యాయి, అది ముఖ్యం. ఎంత ఎంత అయింది అది ప్రధానం కాదు, ఎంత దానితో సిద్ధి అయింది అనేది ప్రధానం. అందుకనే నిదానంగానే చెప్పుకుందాము, ఇబ్బంది లేదు. అక్కడ ఏం చెప్తున్నారు భగవద్గీతలో అంటే, తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణా గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. ఇది ఈ శ్లోకం చెప్పొచ్చు, అందరు కూడా చెప్పండి. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా తత్పరాయణా గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇది భగవద్గీత అంతా దేని గురించి చెప్తుంది అంటే బ్రహ్మని గురించి చెప్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అది. యోగ వాసిష్టం యొక్క ఒక ఏమంటారంటే మినీ యోగ వాసిష్ఠ అనొచ్చు. మినీ అని కూడా అనలేము, ఎందుకంటే అది 700 శ్లోకాలే భగవద్గీత. ఇది 32,000 శ్లోకాలు. పెద్ద ఎయిర్పోర్ట్ని మినియేచర్ అని చేస్తారు కదా, చిన్న ఎయిర్పోర్ట్ అది ఎయిర్పోర్టే, కానీ దాంట్లో ఫ్లైట్ ఎక్కలేము అని అనుకోకూడదు. ఇక్కడ భగవద్గీత ఆ 700 శ్లోకాలు చాలు మనకి పూర్తి బ్రహ్మజ్ఞానాన్ని తెలపటానికి. కానీ మినీ యోగ వాసిష్టం అనొచ్చు దాన్ని, సులభం. కానీ విచిత్రం ఏమంటే భగవద్గీత పూర్తిగా అర్థం అవ్వాలంటే యోగ వాసిష్టం అంతా చూడాలి, లేకపోతే భగవద్గీత అర్థం కాదు. భగవద్గీత చదువుదామని కూర్చుంటాము, అది కూడా ఇన్ని రోజులే పడుతుంది. ఎందుకని అంటే ఆ ఒక్క శ్లోకం దగ్గర మనం యోగ వాసిష్టం అంతా చెప్పుకోవాల్సి వస్తుంది. అలా రచన చేశారు. అది ఆయన కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన బుద్ధిశక్తి. అది మొత్తం ఉపనిషత్ సారాంశాన్ని అంతా కూడా 700 శ్లోకాల్లో చెప్పారు. ఆయన చెప్పింది 500 శ్లోకాలే, 700 ఆయనవి కావు. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ చాలామంది మాట్లాడారు. ఆయన చెప్పింది 500 శ్లోకాల్లో మొత్తం ఉపనిషత్ సారాంశం అంతా వచ్చింది. అందుకనే ఆయన భగవంతుడు, ఆయన చెప్పింది భగవద్గీత, లేకపోతే అందరి వల్ల అయ్యే పని కాదు అది. ఉపనిషత్తులు బృహదారణ్యకం, ఛాందోగ్యం అంటే అమ్మో చాలా పెద్ద పెద్ద ఉపనిషత్తులు. ఇటువంటి ఈ ఉపనిషత్ సారాంశాన్ని 500 శ్లోకాల్లో చెప్పడం అంటే ఏ శ్లోకం తీసుకుంటావు, ఏ విషయం తీసుకుంటావు, అన్నీ ప్రధానమే, అన్నీ ముఖ్యమే. కానీ విచిత్రం ఏమంటే భగవద్గీతలో ఏ విషయమూ తప్పిపోలేదు, అన్ని విషయాలు వచ్చాయి. అది విచిత్రం. అందుకనే అది ఆధ్యాత్మిక శాస్త్రంలో అద్భుతమైన గ్రంథము. దానికి భాష్యం రాశారు శంకర భగవత్పాదాచార్యులు. ఈ రోజుకి కూడా స్వామీజీ మనకి ఆ భగవద్గీత చదవండి అని చెప్తున్నారు. రాబోయే కాలంలో కూడా భగవద్గీత అట్లాగే శాశ్వతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో అటువంటి అద్భుతమైన గ్రంథం అది. ప్రతి ఒక్కడు దేశ విదేశాల్లో ప్రతి ఒక్కడు చదవాల్సిన గ్రంథం అది. అందులో కొన్ని విషయాలు మనకి వేరేగా అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి మనం ఆత్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం దానికన్నా గొప్ప గ్రంథం లేదు అని చెప్పవచ్చు మనం. అటువంటి భగవద్గీతలో 5వ అధ్యాయంలో వస్తుంది ఇది. 5వ అధ్యాయాన్ని జ్ఞానకర్మ సన్యాస యోగము అని పిలుస్తారు. దాంట్లో 17వ శ్లోకం ఇది, 5:17. ఏం చెప్తున్నారు అక్కడ అంటే, బ్రహ్మ యందే బుద్ధిని ఉంచిన వారు తద్బుద్ధులు, ఆయన తద్బుద్ధయ అన్నారు. దీన్నే మీరు వ్యవహారంలో ఆలోచించుకోండి అంతే. ఇది ఆధ్యాత్మికంగా చెప్తున్నారు. దీన్నే వ్యవహారంలో ఆలోచిస్తే సక్సెస్ అనేది చదువులో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే దీన్నే అన్వయించుకుంటే దాంతో మనకు విజయం అనేది కలుగుతుంది. బ్రహ్మమందే బుద్ధిని ఉంచిన వారు తద్బుద్ధులు, తద్బుద్ధయ తదాత్మాన. ఆ బ్రహ్మమే తన ఆత్మ అని భావన చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళని తదాత్ములు అని పిలుస్తారు. ఆ బ్రహ్మే నా ఆత్మ అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని భావన చేయటం, అది తదాత్మాన, తదాత్మస్థితి. అన్ని కర్మలను సన్యసించి బ్రహ్మయందే నిలిచి ఉన్నవారు తన్నిష్ఠులు. అన్ని కర్మలను సన్యసించి అంటే కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని ఆ బ్రహ్మకి అర్పించినవాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అన్నట్టుగా. లేదంటే అసలు కర్మత్యాగం చేసి పూర్తిగా కర్మలు అనేవి శరీరధారణ ప్రాణరక్షణ కోసం ఏం కావాలో అది మాత్రమే చేస్తాను, మిగతా కర్మలు చేయను అని ఆ సన్యాస ఆశ్రమంలో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తన్నిష్ఠాహ అని పిలుస్తారు. ఇది మళ్ళీ అన్వయం చేసుకోవాలి మనం. అంటే చదువుతున్నప్పుడు మిగతా పనులన్నీ పక్కన పెట్టి చదువు మీదే ధ్యానం, చదువే ప్రధానం. ఆ చదువుతున్న వాళ్ళని, బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్న వాళ్ళని పెళ్ళిళ్ళు ఉపనయనాలు అవి ఇవి అని వాటికి కూడా తీసుకువెళ్ళరు. వాళ్ళే రాము అని చెప్తారు, ఇవన్నీ వద్దు నాకు, నేను చదువు మీదే ఉన్నాను, చదువుకోవాలి అని చెప్తారు. తన్నిష్ఠత్వం అంటే అది. అంటే సుఖం వాళ్ళకి చదవటమే సుఖం,
చదువుతూ చదువుతూ ఆ పుస్తకం మీద పడిపోవటమే సుఖం వాళ్ళకి. వేరేగా ప్రత్యేకంగా వెళ్ళటం ఇవన్నీ లేనేలేవు. అట్లా అని చదువులో మునిగిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు పిల్లలు. ఈ కాలంలో అది ప్రారంభమైంది. చదువు మంచిదే, కానీ చదువుతూ వ్యాయామం కూడా చేయాలి. టైంకి ఆహారం తీసుకోవాలి, టైంకి పడుకుంటూ చదవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవాలి. చదవమన్నారు కదా అని ఆరోగ్యం పాడు చేసుకుని మంచి సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పని చేయడానికి ఆరోగ్యమే ఉండదు. ఇంత చదువు ఏం ప్రయోజనం? ఇట్లా కాకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదవాలి. తన్నిష్ఠత్వం అంటే ఆ బ్రహ్మలో అన్ని కర్మల్ని, కర్మఫలాల్ని సన్యసించి ఉండటం. బ్రహ్మమే అన్నిటికన్నా గొప్ప గతి అని తెలుసుకుని ఉన్నవారు తత్పరాయణులు. తత్పరాయణ ఇది కావాలి సద్గురు విషయంలో. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా తత్పరాయణ అంటే బుద్ధి, ఆత్మ, నిష్ఠ, పరాయణత్వం, గతి, ఈ 4 చాలా ముఖ్యమని ఇక్కడ చెప్పారు. ఆధ్యాత్మిక సాధనలో గుర్తుపెట్టుకోండి. బుద్ధి, నా బుద్ధి ఎప్పుడూ అక్కడే నిలిచిందా లేదా, నా ఆత్మ తానే అయి ఉన్నాడు అనే బలమైన భావన నాలో వచ్చిందా లేదా, నిష్ఠ అంటే ఆయన్నే ఉద్దేశించి నేను అన్ని కర్మలు చేస్తున్నానా లేదా, పరాయణత్వం ఆయనే గతి అంటే నేను చేసే ఈ కర్మలన్నీ కూడా నన్ను తీసుకెళ్ళి ఆయనలోనే చేరుస్తాయి అనే భావనతో నేను ఉన్నానా లేదా. ఇవి 4 చాలా ప్రధానం. ఇది నిరంతరంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. గీతాచార్యుడు చెప్పాడంటే చిన్న విషయం కాదు అది. బుద్ధి, ఆత్మ, నిష్ఠ, గతి, ఇవి 4 గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యం. ఈ 4 అట్లా ఉన్నవాళ్ళు ఏమవుతారు అంటే, ఎవరికి ఆత్మ విషయంలో అజ్ఞానం నశించిందో అటువంటి వాళ్ళు జ్ఞాన నిర్ధూత కల్మషులు. ఇక్కడ జ్ఞాన నిర్ధూత కల్మష అన్నారు. గచ్చంతి అపునరావృత్తిం. వాళ్ళకేం కలుగుతుంది అంటే, ఈ పైన చెప్పిన అభ్యాసంతో అంటే బుద్ధి, ఆత్మ, నిష్ఠాగతి, ఈ 4టితో ఎవరైతే అభ్యాసం చేశారో వాళ్ళు అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని పొంది వాళ్ళు సమస్త పాపాలని కాల్చేసుకుంటున్నారు. వాళ్ళలో సమస్త పాపాలు కాలిపోతున్నాయి. అలా నిష్పాపులైన వాళ్ళు జనన మరణాలను తిరిగి పొందరు. ఎందుకోసం వచ్చాం, ఎందుకు పుట్టామంటే జనన మరణాలు లేకుండా చేసుకోవటం కోసం వచ్చాం. అదే మోక్షం అంతే. గచ్చంతి అపునరావృత్తిం. అపునరావృత్తి అంటే పునరావృత్తి, మళ్ళీ ఆ చక్రంలో తిరగటం. జైంట్ వీల్లో కూర్చొని తిరుగుతూ ఉన్నట్టుగా. ఎంతసేపు తిరుగుతావు? తిరిగి అమ్మో ఇది నాకు తలకాయ తిరుగుతోంది, ఆపేసేయి. అట్లా ఆపేసేయి అనేది మనలో రావాలి. ఈ జనన చక్రాన్ని, మరణ చక్రాన్ని ఆపేసేయి. ఇది ఆగిపోవాలి. ఆగితే నాకు పరమశాంతి అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ప్రపంచం అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, తలకాయ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, డోక్కునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకూడదు. జనన మరణ చక్రం ఆగిపోవాలి. నీదు సుదర్శన భాగ్యముచే మరు జన్మము మాన్పవ చక్రధర. దత్తాత్రేయ స్వామిని చూస్తున్నాం. ఆ పాట ఎప్పుడు గుర్తు చేసుకుంటాను నేను. నీ సుదర్శనం చూస్తున్నాయి. ఈ సుదర్శనానికి చాలా అరలు ఉన్నాయి. ఈ అరలతో, ఈ ముక్కులతో ఏం చేస్తావు? ఆ సుదర్శనానికి ఉన్నాయి కదా ముక్కులు, అని ఏమంటారు, అది సూదులా ఏమిటి, చక్రాలు. వాటితో ఏం చేస్తావు? ఈ జన్మ చక్రం అనే దాన్ని తుంచేసే నువ్వు అని దత్తాత్రేయ స్వామిని ప్రార్థించినట్టుగా కార్తవీర్యార్జునుడు. అలా జన్మచక్రాన్ని పోగొట్టుకుంటారు అనేది ఒక శ్లోకం, దీనికి సంబంధించిన శ్లోకం. ఇంకొక శ్లోకం ఉంది మళ్ళీ. ఎక్కడ అది అంటే 10వ అధ్యాయంలో, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇక్కడ అమ్మవారు తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా, అమ్మవారు చెప్పిన శ్లోకం కూడా అదే కదా. ఆ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. తచ్చింతనం, ఆ బ్రహ్మని గురించి ఆలోచన చెయ్యి అని అని ఎక్కడో ఉన్నాడు బ్రహ్మ అన్నట్టుగా అమ్మవారు చెప్పింది. ఇక్కడ ఈయన ఎదురుగా ఉన్నారు కదా బ్రహ్మస్వరూపంగా గీతాచార్యుడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి. అందుకనే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అంటే నాలో బ్రహ్మని చూస్తూ నన్ను బ్రహ్మగా తెలుసుకుని అని అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నేనంటే ఎవరు? నువ్వే కదా. నువ్వంటే ఎవరు? నేనే కదా. అందుకనే నన్ను నేను బ్రహ్మ అని తెలుసుకుని, ఎవరైతే తనని తాను బ్రహ్మ అని తెలుసుకుని, ఎవరైతే తన యందే తన చిత్తాన్ని ఉంచి అని అర్థం వస్తుంది. గీతాచార్యుడు ప్రతి చోట నేను 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 అని చెప్పినట్టుగా కనిపిస్తుంది భగవద్గీతలో. ఇంకేమిటి ఇంత అహంకారం అనుకుంటారు అర్థం కాని వాళ్ళు. నన్ను భజించు, నన్ను ప్రార్థించు
అక్కడ భగవద్గీతలో ఎక్కడ నేనని వచ్చినా కూడా నేనంటే నువ్వనే అర్థం అంతే. నేను నువ్వు వేరే కానప్పుడు నేనంటే ఏమిటి, నువ్వంటే ఏమిటి? నువ్వంటే నీకు అర్థం కాదు కాబట్టి నేను అంటున్నాను అంతే. సద్గురువు నేను 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 అంటున్నాడంటే ఆయనకి అభిమానమా, అహంకారమా? నేను అంటే ఆయన మీద మనస్సుని లగ్నం చేస్తాము, లగ్నం చేసి నేనే నువ్వు అని తెలుసుకుంటాము, నువ్వే నేను అని తెలుసుకుంటాము, ఆయనలో మనస్సు లయం అవుతుంది. అందుకనే ఆయన నేను 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 అంటారు భగవద్గీతలో. అంతేగాని అది అహంకారం అని కాదు. నన్ను భజించు, నన్ను కీర్తించు అని. ఇదేమిటిది? నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తూ మాటి మాటికి నన్ను 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 అని నువ్వు అంత ఇదిగా చెప్తే అని తెలియని వాళ్ళకి అనిపిస్తుంది. మచ్చిత్తా అంటే అర్థం అదే. నా యందు చిత్తాన్ని ఉంచు. నేనెవరు? నేను బ్రహ్మ. బ్రహ్మ ఎవరు? నువ్వెవరు? బ్రహ్మే. అంటే ఇండైరెక్ట్గా ఏమైంది? A=B అంటే B=Aనే కదా. అంతే. ఏ బీలు పక్కన పక్కన పెట్టారు, 2 అక్షరాలుగా కనిపిస్తున్నాయి. B అంటే B=A. రెండిటికి తేడా లేదని అర్థం. ఉపమానం కాదు ఇది, దాని లాంటిది ఇది అని కాదు, అదే ఇది. చంద్రుడి లాంటి ముఖము అంటే చంద్రుడు ఒకడు, ముఖం ఒకటి, 2 ఉన్నాయి. చంద్రుడే ముఖము, ముఖమే చంద్రుడు అంటే 2 లేవు అక్కడ. 2 పదాలు మాత్రమే ఉన్నాయి అంత. అలాగే నేను నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు అన్నప్పుడు 2 లేవు అక్కడ, ఉన్నది ఒకటే. పదాలు 2గా వినిపించటం వల్ల మోహంలో పడుతున్నాం మనం. అలాగే ఈయన మచ్చిత్తాహ, నాలో మనస్సుని పెట్టు, నాలో చిత్తాన్ని లయం చెయ్యి. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ. గత ప్రాణాహ అంటే ఏమిటి? నాయందే సమస్త ఇంద్రియాలను ఉంచి, నాయందే సమస్త ఇంద్రియ కర్మలను ఉంచి, నాయందే సమస్త భావనలు చేస్తూ, మద్గత ప్రాణాహ అంటే నా వల్లే ప్రాణాలు నిలిచి ఉన్నాయి అని అనుకుని. ప్రాణము ఇంద్రియము ఇవన్నీ సమానార్థకాలే. మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం. అట్లా ఉండాలి. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఏమైపోతుంది, జీవితము అనే చింత లేకుండా ఆ చింతని విడిచిపెట్టి మనస్సుని నాలో లయం చేసి, ప్రాణాలని నాలో లయం చేసి, ప్రాణాలే నా వల్ల నిలిచి ఉన్నాయి అని అనుకుని, ప్రాణాలే ఆయన వల్ల నిలిచి ఉన్నప్పుడు నేను ఇంకా ప్రాణాల గురించి బాధపడేదేముంది? నాకు ప్రాణమే ఇచ్చింది ఆయనప్పుడు నాకు ఏ తిండి పెడతాడా లేదా అని ఎందుకు నేను ఆలోచించాలి? మొక్క నాటినవాడు నీరు పోయకుండా ఉంటాడా? నాటు వేసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? అలాగే ప్రాణం ఇచ్చినవాడు ప్రాణాన్ని రక్షణ చేయకుండా ఉంటాడా అని బలమైన నమ్మకం కావాలి మనకి. దాంతో చాలా మంచిదవుతుంది మనకి. మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం. అట్లా పరస్పరం ఒకరికొకళ్ళు బోధయంతః, దాని గురించే చెప్పుకుంటూ, కథయంతశ్చ మాం నిత్యం, కథలు కథలుగా చెప్పుకోండి. అందుకే భాగవతం పుట్టింది, అందుకే రామాయణం పుట్టింది, అందుకే భారతం పుట్టింది. పోనీ ఎప్పుడూ విషయమే మాట్లాడాలి అంటే కష్టం అనిపిస్తే కథలుగా చెప్పుకోండి. కథయంతశ్చ మాం నిత్యం అంటే కథలుగా చెప్పుకోవటం అని అర్థం కాదు, మాట్లాడుకోవటం అని అర్థం. కథ అనే పదం వచ్చింది కాబట్టి అట్లా చెప్పానంతే. బోధయంతః బోధించుకుంటూ, చెప్పుకుంటూ. అంటే ఒకసారి వాళ్ళు చెప్తూ ఉంటే మనం వినాలి, కొన్నిసార్లు మనం చెప్తుంటే వాళ్ళు వింటూ ఉంటారు. బోధయంతః కథయంతశ్చ, ఇద్దరూ కలిపి చెప్పుకోవటం, ఇద్దరూ కలిపి పాడటం, నామ సంకీర్తనలాగా. కథయంతశ్చ మాం నిత్యం. తుష్యంతి చ రమంతి చ. అట్లా ఉండేవాళ్ళు ఏమవుతారు అంటే తుష్యంతి, పరమ సంతోషాన్ని పొందుతారు, ఆనందిస్తారు. రమంతి, 2 సమానార్థకాలే. ఒకటి సంతోషించటం, ఇంకోటి ఆనందించటం. సంతోషించటం అంటే వ్యవహారంగా, ఆనందించటం అంటే ఆధ్యాత్మికంగా. తుష్యంతి చ రమంతి చ అంటే ఇటు వీళ్ళకి వ్యవహారంగానూ ఆనందం లభిస్తుంది, అటు ఆధ్యాత్మికంగానూ ఆనందం లభిస్తుంది. మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది 10వ అధ్యాయంలో 9వ శ్లోకం. ఇది కూడా అందరూ చెప్పండి. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది గీతాచార్యుడు చెప్పిన శ్లోకం. ఈ సందర్భంలో ఇదే అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి? నిరంతరంగా ఇలా మచ్చిత్తాహ మద్గత ప్రాణాహలాగా ఉండటం. అమ్మవారు చెప్పినట్టుగా తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ఠా తత్పరాయణ అలా ఉండటం. అది చాలా ముఖ్యమైన అభ్యాసం. అది అమ్మవారు చెప్పింది మనకి. దాన్నే గీతాచార్యుడు ఉపదేశం చేశాడు. గీతాచార్యుడి ఆ ఉపదేశానికి మూలం ఎక్కడ ఉంది అంటే
యోగ వాసిష్టంలో సరస్వతి అమ్మవారి మాటల్లో ఉంది. సరస్వతి అమ్మవారి మాటలకి మూలం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో ఉంది. ఆ ఉపనిషత్తులో మాటనే అమ్మవారు చెప్పారు, అమ్మవారి మాటనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ కృష్ణ పరమాత్మ మాటనే ఈ రోజుకి కూడా కృష్ణావతారంగా అవతరించిన మన సద్గురుదేవులు మనకందరికీ చెప్తున్నారు. ఇవి మనం వింటూ అభ్యాసం చేద్దాము. అభ్యాసం చేసి అభ్యాస ఫలాన్ని పొందుదాము అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.